Hello future engineers, welcome back to our channel Varshita Study Vlogs. ఓన్లీ 6 months టైం ఉంది. ఈ టైంలో జేఈ ఎలా క్రాక్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇస్తాను. లెట్స్ స్టార్ట్. జేఈ మీన్స్ యూజువల్లీ జాన్ అండ్ ఏప్రిల్లో ఉంటుంది అవునా. సో ఏప్రిల్ ఆగస్ట్ నుంచి జాన్ వరకు మనం చూసినట్టయితే మనకు 6 months ఉంది. ఈ 6 monthsలో సక్సెస్ రావాలి అంటే ప్లానింగ్ అండ్ యాక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందుకే మంత్ వైజ్ ప్లాన్ ఇచ్చాను. దీన్ని ఫాలో అయిపోయి మీకు ఖచ్చితంగా గుడ్ ర్యాంక్ అనేది వస్తుంది. సో ఆగస్ట్లో సిలబస్ ఫుల్గా లిస్ట్ చేయండి, అది కూడా ఎన్సీఆర్టీ బేస్ మీద. స్టార్ట్ విత్ ఈజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్. సో ప్రతి వీక్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి 2 chapters అనేవి కంప్లీట్ చేయండి. అలానే లాస్ట్ 10 years పీవైక్యూస్ని టాపిక్ వైజ్గా సాల్వ్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఆగస్ట్లో కాన్ఫిడెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెప్టెంబర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో మెకానిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్గానిక్ బేస్ అండ్ ఈక్విలిబ్రియం, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ ఇవన్నీ కూడా మీరు సెప్టెంబర్లో కంప్లీట్ చేసేయాలి. అండ్ వీక్లీ ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. అండ్ రివిజన్ నోట్స్ స్టార్ట్ చేసేయండి. ఎవ్రీ సండే సెల్ఫ్ టెస్ట్ ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఓకే. అక్టోబర్లో స్టార్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఒక 10 days మీరు చదివారనుకోండి, ఆ 10th day ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి. సో ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. సో సెప్టెంబర్ అనాలిసిస్ మీద మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడే అక్టోబర్లోనే వీక్ ఏరియాస్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్లో ఈఎం వేవ్స్, మ్యాగ్నెటిజం, అండ్ కెమిస్ట్రీకి వచ్చే పీ బ్లాక్, కైనెటిక్స్, అండ్ మ్యాథ్స్లో క్యాల్కులస్ కంప్లీట్ చేసేయండి. ఫుల్ సిలబస్ కాదు, స్మార్ట్ రివిజన్ చేయండి. ఓకే. నవంబర్ ఫస్ట్ రౌండ్ రివిజన్ స్టార్ట్ అయిపోయింది. రివైజ్ రీడ్ చాప్టర్స్. ఆల్రెడీ చదివిన చాప్టర్స్ని రివైజ్ చేసేయండి, కొత్త చాప్టర్స్ వద్దు. అండ్ మీరు ఏ టాపిక్స్ మీద అయితే స్ట్రాంగ్ ఉన్నారో వాటి మీద ఇంకా గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో 2023, 2024 పీవైక్యూస్ని సాల్వ్ చేసేయండి. మాక్ టెస్ట్ ఇంక్రీజ్ చేసుకొని మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి. ప్రాక్టీస్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. డిసెంబర్లో సెకండ్ రౌండ్ రివిజన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అనేది అనాలిసిస్ చేసుకోండి. పర్ వీక్ 2 మాక్ టెస్ట్ అనేది ఇచ్చుకోండి. సాటర్డే అండ్ సండే మాక్ టెస్ట్లకు మీరు ఇచ్చేసుకోవాలి. అలాగా లేదు అంటే మీ ఇష్టం, కానీ ఒక 2 మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ వీక్కి. ఫార్ములాస్ బుక్స్ తయారు చేసుకోండి. ఆల్రెడీ ఫార్ములాస్ మీ దగ్గర ఉంటాయి, సో అన్నీ ఒక చోట తయారు చేసుకోండి. సో రివైజ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది జనవరిలో. ఓకే. షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. అండ్ గ్రూప్ స్టడీ కుదిరితే గ్రూప్ స్టడీ చేసుకోండి, ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండండి. ఓకే. జనవరి ఫైనల్ మంత్ అవునా. సో కొత్త టాపిక్స్ని అసలు కొత్త టాపిక్స్ని టచ్ చేయొద్దు. డోంట్ స్టడీ న్యూ టాపిక్స్, ఓన్లీ రివైజ్ చేయండి. ఇంతవరకు మీరు ఏమైతే చదివారు, ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 times రివిజన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ రివైజ్ చేయాలి. ఎన్ని కుదిరితే అన్ని మాక్ టెస్ట్లు ఇవ్వండి. అండ్ స్లీప్ రొటీన్ అనేది కరెక్ట్గా ఉండాలి. కనీసం ఒక 6 నుంచి 7 గంటల పాటు అయినా మీరు నిద్రపోవాలి. పాజిటివిటీతో ఉండండి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ తయారు చేసుకోండి. అండ్ షిఫ్ట్ వైజ్ ఫుల్ మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఫోకస్ ఆన్ టైమ్ అండ్ యాక్యురసీ. ఓకే. సో మైండ్ కామ్ ఉంటేనే ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇక డౌట్ లేదు, జస్ట్ రివైజ్ అండ్ అటాక్ అంతే. ఓకే. ఎన్సీఆర్టీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎన్సీఆర్టీ కనీసం కెమిస్ట్రీ కన్నా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఫిజిక్స్కి కూడా ఎన్సీఆర్టీ చదివితే చాలా బెటర్. అండ్ పీవైక్యూస్ని ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోండి, ఎలా వస్తుంది ప్యాటర్న్ అనేది. అండ్ ఎవ్రీడే 2 hours మార్నింగ్ అండ్ 2 hours ఈవినింగ్ రివైజ్ చేసుకోండి. యూజ్ టైం టేబుల్ యాప్ ఆర్ స్టిక్కీ నోట్స్ ఏవో ఒకటి యూజ్ చేయండి కావాలి అంటే. అండ్ ఈ 6 months మీ లైఫ్ని మారుస్తాయి.
మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఈవెన్ ఐఐటి కూడా రీచబులే. డిస్ట్రాక్షన్స్ అనేవి వద్దు, డిసిప్లైన్గా ఉండండి. నువ్వు కూడా జేఈ క్రాక్ చేయొచ్చు. జస్ట్ బిలీవ్ అండ్ స్టార్ట్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా జేఈకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వర్షిత స్టడీ వ్లాగ్స్.